ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో 3వ ఆదివారం. ఈ ఆదివారాన్ని ఆనంద ఆదివారం అని కూడా అంటారు. ఈ లోకములో దేవునికి చాలా ఇష్టమైనది ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఇంకొక మాటతో చెప్తే మీరు వెంటనే చెప్పేస్తారు అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అందుకనే ఈ లోకంలో దేవునికి అతి ఇష్టమైనటువంటిది, చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి? ప్రేమ. ఓకే, తను తాను తెలుసుకొని. ఓకే, ఈ లోకంలో ఈ విధంగా అడుగుతాను, ఇప్పుడు వెంటనే చెప్పేస్తారు. చూడండి, ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వారు ఎవరు? అంతే, మానవులు, మనమే. దేవునికి ఇష్టమైనటువంటి వారు మనమే. పక్షులు కాదు, అలాగని వాటిని చిన్నగా చూడడం కాదు. పక్షులు కాదు, జంతువులు కాదు, చెట్లు, ఈ చేమలు ఏమీ కాదు. మానవుణ్ణి దేవుడు అతిగా ఇష్టపడ్డాడు, చాలా బహుగా ఇష్టపడ్డాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ లేనటువంటి గౌరవము, కీర్తి, ప్రతిష్టలు మానవునికి ఇచ్చాడు. కీర్తన 8వ అధ్యాయం చూడండి, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎవరికి ఇవ్వలేనటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు మానవునికి మాత్రమే ఇచ్చాడు అంటే మనం గుర్తించగలగాలి. కీర్తన 8 4వ అధ్యాయం 4వ వచనం. నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏపాటివాడు? అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? అయినను నీవు నరుని నీకంటేను కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించితివి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మానవుణ్ణి తలుచుకోవడం ఏంటి? అతడు ఏపాటివాడు? అతడు గడ్డి వంటి వాడు, సాయంత్రానికి వాడిపోతాడు, ఎండిపోతాడు. అయినను సరే నీవు మానవునికి ఎంత కీర్తి ప్రతిష్టలను చేకూర్చావంటే, తర్వాత వచనము, నీవు గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందు చేపలు, సాగరమునందలి జలజంతువులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికి అతనిని అధిపతిని గావించితివి. అది కథ ఆలకించారా? దేవుడు చేసిన సృష్టికంతటికి మానవుణ్ణి, నిన్నే అధిపతిగా పెట్టాడు, మనల్నే అధిపతిగా చేశాడు, మన పాదముల క్రింద ఉంచాడు అవన్నింటినీ. అందుకనే ఈరోజు ఏ మానవుడైనా సరే నశించిపోతున్నాడంటే దేవుడు ఇష్టపడడు, బాధపడిపోతాడు. అందువలన ఈ రక్షణ సందేశము తన యొక్క ప్రవక్తలతో పంపిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో మీరు పరివర్తన చెంది పశ్చాత్తాప హృదయాలతో నా చెంతకు రండి, మీరు ఆనందాన్ని పొందుకుంటారు. ఈనాటి పట్టణాలన్నిటి, ఈ 3 పట్టణాలు కూడా మనకు బోధించేటువంటి సందేశం ఇదే. ఆనందాన్ని చవి చూస్తారు మీరు. మీకు నేను ఆనందం ఇవ్వబోతున్నాను, సంతోషం ఇవ్వబోతున్నాను. మీరు ఈ లోకంలో ఉంటున్నారంటే మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. నా సొంత రూపంలో మిమ్మల్ని తయారు చేసుకున్నాను, అందరికీ అధిపతిని చేశాను. మిమ్మల్ని కించపరచడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని తక్కువ వారిగా చేయడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఆనందభరితులను చేయడానికి నేను వస్తున్నాను, మీ అందరికీ కూడా సంతోషం ఇస్తాను అని ఈనాటి పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుణ్ణి దేవుడు ఎప్పటికీ కూడా చేయి విడువడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం, ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పట్టణము, మొదటి వచనము చూడండి. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి
నిండు హృదయముతో సంతసింపుము. నిండు హృదయముతో సంతోషించండి, ఆనందించండి. ఎందుకు? కారణం ఏంటి? మీ రాజు రాబోతున్నాడు, ప్రభువు రాబోతున్నాడు. మీకు ఇక కష్టములుండవు, బాధలుండవు, కన్నీళ్ళుండవు. నేను వస్తూ ఉన్నాను, మీ అందరినీ కూడా సంతోషభరితులను చేస్తాను, ఆనందభరితులను చేస్తాను. మీరు సంతోషించండి, ఆనందంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ పౌలు గారు 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. ఆనందింపుడు. ఎవరి యందు ఆనందించాలి? ప్రభువునందు. ప్రభువునందు ఆనందించండి. ఎవరి యందు? మరలా అడుగుతున్నాను, ఎవరి యందు మనం ఆనందించాలి? ప్రభువునందు. ప్రభువునందు ఆనందించాలి. మరలా అడుగుతున్నాను, ఎవరి యందు ఆనందించాలి? ప్రభువునందు. మనం ఎవరి యందు ఆనందిస్తాం? ఏ వస్తువుల మీద ఆనందిస్తాం? ఈరోజు ఫ్రిడ్జ్ కొనుక్కున్నామంటే, ఈరోజు బండి కొనుక్కున్నామంటే, ఈరోజు మన ఇల్లు కట్టుకున్నామంటే వాటి మీద ఆనందిస్తాం. కానీ వాక్యం మనకి సెలవిస్తుంది, మీరు ప్రభువు మీద ఆనందించండి. ప్రభు వస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆనందించండి. మన నాన్న ఊరు వెళ్ళాడు అనుకోండి, చిన్నపిల్లలు నాన్న వస్తున్నాడని తెలుసుకొని ఎంత సంతోషపడతారు. ఎవరి మీద ఆనందిస్తారు? ఇంట్లో ఉన్న వస్తువుల మీద, లేదా తల్లి మీద, నాన్న మీద ఆనందిస్తారు. వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటి? ప్రభుమందు ఆనందించండి, ప్రభుని యందు సంతోషించండి. ఆయన వస్తూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి సత్యమే, ఈ లోకంలో మనం జీవించేది ఎన్నో రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలు కాదు. ఈ లోకంలో మనం సంపాదించుకున్న సంపాదన ఎంతో కాలము నిలవదు. ఈరోజు మనకు ఉన్నటువంటి వస్తువులు మనకి ఆనందాన్ని, పర్మనెంట్ ఆనందాన్ని ఇవ్వలేవు. మనకు తెలిసినప్పటికీ దేవుని మీద ఆనందించడం మానేసి మనకున్నటువంటి వస్తువుల మీద, మన బంధువుల మీద, మనకి బాగా ఇష్టమైనటువంటి వాటి మీద ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆనందించండి, దేవుని సేవ చేయడంలో ఆనందించండి, దేవునికి ఇవ్వడంలో ఆనందించండి, దేవుని యందు మాత్రమే ఆనందించండి. ఆ ఆనందము చిరకాలము ఉంటుంది, కలకాలం ఉంటుంది. మీరు ఆ ఆనందాన్ని స్టోర్ చేసుకుంటున్నారు, ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. అందువల్ల దేవుని యందు ఆనందించండి. నీకు ఈరోజు దేవుని యందు పెట్టినటువంటి పెట్టుబడి రేపు ప్రొద్దున ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడు చెప్పేటువంటి మాటే, నువ్వు నీ భక్తిని దేవుని యందు ఉంచు, అది నీ పెట్టుబడి, రేపు ప్రొద్దున నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఈరోజు దేవుని యందు ప్రార్థించు, అది నీ పెట్టుబడి దేవుని యందు, రేపు ప్రొద్దున నీకు ఉపయోగపడుతుంది. ఈరోజు నువ్వు గుడికి రా, నీ సమయాన్ని దేవుని యందు వెచ్చించు, అది నీ పెట్టుబడి, దేవుని రేపు ప్రొద్దున నీకు ఉపయోగపడుతుంది. దేవుడు ఖచ్చితంగా దానిని తిరిగి ఇచ్చేస్తాడు, వడ్డీతో పాటు ఇస్తాడు, అధికంగా ఇస్తాడు. ఎవరికి కూడా తక్కువ చేయడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఆనందించండి. ఆయన వస్తూ ఉన్నాడు, అందరి లెక్కలను సరితేల్స్తాడు, అందరి లెక్కలను చూస్తాడు. ఆయన ఎవరికి ఏ విధంగా న్యాయం జరగాలో చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనందించండి, సంతోషించండి. అయితే ఈ ఆనందాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటిగా ప్రవక్తల యొక్క ప్రవచనాలను, బోధలను, వాక్యాన్ని ఆలకించి నేర్చుకుందాం పాఠాన్ని. మనస్తాపపడదాం, మనం అందరం కూడా దుఃఖపడదాం, ప్రభు వస్తున్నప్పటికీ సిద్ధపడదాం. మొట్టమొదటిగా మనల్ని తయారు చేసేటువంటి వ్యక్తి ఏలియా ప్రవక్త. పోయిన ఆదివారం కూడా మీకు తెలియచేశా. ఏలియా ప్రవక్త ఎలాగ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని దగ్గరకు వెళ్ళొచ్చినటువంటి వాడు, దేవుణ్ణి కనులారా చూసినటువంటి వ్యక్తి, దేవుడు ఉన్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఏలియా. అందుకని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 48వ అధ్యాయము
10-11 వచనాలు. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసదవనియు దేవుని కోపము ప్రజ్వలులకు ముందే దానిని చల్లార్చవదవనియు తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవనియు ఇజ్రాయేలు తెగలను ఉద్ధరించదవనియు లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమను చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు వస్తూ ఉన్నాడు. ఆయన నిర్ణీత సమయంలో రాబోతూ ఉన్నాడు కదా. రాజీ పడదాం, రాజీ కుదుర్చుకుందాం. ఎవరితోటి? సఖ్యత పడదాం. నీకు నీ బిడ్డలకి ఏదైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే రాజీ పడండి, కుదుర్చుకోండి, సఖ్యత కుదుర్చుకోండి. మీకు, మీ ప్రక్కింటి వారికి, లేకపోతే మీకు, మీ కుటుంబ సభ్యులకే ఏవైనా సరే మనస్పర్ధలు ఉన్న ఎడల రాజీకి రండి. ఆ ప్రభు వచ్చినప్పటికీ మనము సిద్ధపడాలి. 11వ వచనము. నీ ఆగమనమును దర్శించువారును ప్రేమతో జీవించి చనిపోవారును ధన్యులు. మనమును జీవనమును బడయుదుము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా వాక్యం ఎంత చక్కగా సెలవిచ్చిందో చూడండి. ప్రభువుని చూసి ఆనందంగా చచ్చిపోయేటువంటి వాడు ధన్యుడు. ప్రభు, నాకు ఇంకేం కావాలి? నిన్ను యోగ్యంగా స్వీకరించాను, నిన్ను నిర్మలంగా చూశాను తండ్రి, నాకు ఇంకేం కావాలి? ఈ బ్రతుకుంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటే సిద్ధపడి తయారయ్యి హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా ప్రభువుని నువ్వు స్వీకరించగలిగితే ఆయన వచ్చినప్పటికీ ప్రభువు నిన్ను తీసుకుని వెడతాడు. తీసుకుని వెళ్తే నువ్వు అదృష్టవంతుడు. అంటే నీ యొక్క మరణం అది, నీ మరణము. అటువంటి వారు ధన్యులు. వాక్యం కూడా మనకి సెలవిచ్చింది. ఇంకను సిమియోను ప్రవక్త ఏమని బాలయేసుని దేవాలయంలో సమర్పిస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? ఈయన అనేకల పతనమునకు ఉద్ధరింపునకు కారణమై ఉండను. ప్రభు, ఇంక చాలు, ఇంక చాలు. నేను నిన్ను కళ్ళారా చూసేశాను, నీ రక్షణను నేను కళ్ళారా చూసేశాను. నేను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఇంక నా జీవితం ముగిసిపోయినా పర్వాలేదు. అది ప్రియ దేవుని బిడ్డలారా, మనల నుండి దేవుడు కోరుకున్నది ఏమిటంటే ఆనాడు ప్రభు వచ్చేసరికి మనము కళ్ళారా చూడగలిగితే ఎంత ధన్యులము. దివ్య దర్శనము మనకి కలిగితే ఎంత భాగ్యులము మనము. కానీ ప్రభు వచ్చేసరికి అయోగ్యులంగా ఆ 5 కన్యలు, అవివేకవతులు, సిద్ధంగా లేనటువంటి వారు ప్రభు వచ్చేసరికి చూడలేకపోయారు, అభాగ్యులు. కానీ ప్రభువుని చూసి మరణించినటువంటి వారు ఎంత గొప్ప ధన్యులు. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, బప్తిస్మ యోహాను మనల్ని ఎలా తయారు చేస్తున్నాడు మాటలు ఆలకించండి. పశ్చాత్తాప హృదయముతో ప్రభుని చెంతకు తిరిగి రండి, మీ దారులను సరిచేసుకోండి, లోయలను పూడ్చండి అని మనల్ని హెచ్చరించాడు కదా పోయిన ఆదివారం. ఇదిగో క్రీస్తు ప్రభు ఏం చెబుతూ ఉన్నాడు? మత్తయి శుభవార్త 11 16-18 వచనాలు. ఈ తరము వారిని ఎవరితో పోల్చదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న ప్రభువు కూడా విసిగెత్తిపోయాడు. పిల్లల వలె వీళ్ళకి ఎంత చెప్పినా మారరు. ఎంతమంది ఆకాశం నుండి ఊడిపడినా సరే వీళ్ళు యొక్క హృదయాలు మారు మనసును అస్సలు పొందలేరు వీళ్ళు అని వీళ్ళని ఎవరితో ఇంక పోల్చాలి? మొట్టమొదటి మనం ఆలకించాం కీర్తనలో, దేవుడు అతి ఇష్టమైనటువంటి వారు ఈ భూలోకంలో ఎవరు? మానవులు. మనం పాపం ఎంత బాధపడ్డాడు చూడండి, మనల్ని మార్చడానికి ఎంతమందిని పంపించాడు చూడండి. చివరికి ఏకైక ప్రవక్త, చివరి ప్రవక్త బప్తిస్మ యోహాను కూడా వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్పాడు? ప్రభు చెబుతున్నాడు, ఆలకించండి. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములు మ్రోయించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి.
విలపించితిమి, కాని మీ రొమ్ములను బాదుకొనరైరి అనుచుందురు. ఇదిగో మీకోసం విలపించాం, మీకోసం బాధపడ్డాం, రక్షణ సందేశాన్ని వినిపించాం. ఎవరు కూడా రొమ్ములు బాదుకోలేదు అంటే బాధపడలేదు, ఎవరికి కూడా చిటుక్కున చీమ కుట్టినట్టు కూడా లేదే అని ప్రభువు బాధపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వచ్చేసరికి మనం ఆ ఆనందాన్ని, దివ్య దర్శనాన్ని పొందుకోవాలంటే సిద్ధంగా ఉండాలి, తయారుగా ఉండాలి. ప్రభు మనల్ని ఇదే కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆనంద అనుభవాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి. ఈరోజు జెఫన్యా గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్యాలు ఒక్కసారి తీసి చదువుదాం. మనల్ని ఎంతగా వారు ఆనందభరితులను చేయబోతున్నారో చూడండి. మనల్ని ఏ విధంగా ఆయన ఆనందభరితులను చేయబోతున్నాడో 15వ వచనం నుండి. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు కావున నీవిక ఏ కీడుకును భయపడనక్కరలేదు. భయపడకు, ఏ కీడుకును భయపడకు. మీ శత్రువులను చెల్లాచెదరు చేయబోతూ ఉన్నాడు, మీ రాజు రాబోతూ ఉన్నాడు. ఆనందించండి. ఎంతగా మనల్ని దేవుడు కాచి కాపాడాలని చూస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు వస్తూ ఉన్నాడు. అయితే సిద్ధపడండి. ఈ ఆనందం మనకి రావాలంటే, ఈ సంతోషం మనకు కలగాలంటే ప్రభువుని యోగ్యంగా మనం స్వీకరించాలి. ఇంకా ఏ విధంగా స్వీకరించాలి అంటే లూకా శుభవార్త 3వ అధ్యాయము. ఈ ఆనందాన్ని మనం పొందుకోవాలంటే 10వ వచనం చదవండి. అందులకు జనులు మేము ఏమి చేయవలేను అని. చాలు. ఈ మాటను, ఈ ప్రశ్నను అందరూ కూడా అడగండి దేవుణ్ణి. దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు ఈరోజు. ఏమని అడగాలి? ప్రభు, నిన్ను యోగ్యంగా స్వీకరించాలంటే, మేము నువ్వు ఇచ్చేటువంటి ఆనందాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? మేమేం చేయాలి ప్రభు అని అడగాలి. అడుగుదామా? ప్రభుని అడుగుదాం. ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరు అడుగుతారు? ఎవరైతే ఆనందం కావాలనుకుంటారో వాళ్ళు అడుగుతారు అంతే. ఎవరైతే ప్రయోజకులు కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం అడుగుతారు మేమేం చేయాలి. అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, వద్దనుకున్నవాడు ఎందుకు అడుగుతాడు? పలానా ఊరు వెళ్ళాలి, నేను దారి ఎలా వెళ్ళాలండి అని ఎవరు అడుగుతారు? ఆ ఊరు వెళ్ళాల్సినటువంటి వాడు అడుగుతాడు. అక్కడ గమ్యస్థానానికి చేరుకోవాల్సినటువంటి వాడు అడుగుతాడు. ఇదిగో ప్రభు, మేము ఆనందాన్ని పొందుకోవాలి, ఆ సంతోషం మేము పొందుకోవాలంటే మేము ఏం చేయాలి ప్రభు అని ఎంతమంది అడుగుతున్నాం మనం ఈరోజు? అడగగలమా? ప్రభు మేము ఏం చేయాలి? ఈ ఆనందం పొందుకోవాలంటే, నిన్ను యోగ్యంగా స్వీకరించాలంటే మేము ఏం చేయాలి ప్రభు? ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఈ ప్రశ్నను వేసుకుందాం. మనం ఏం చేయాలి అంటే 11వ వచనం చదవండి. రెండు అంగీలున్న వ్యక్తి ఏమియూ లేనివానికి ఒక దానిని ఇయ్యవలేను. భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను అని యోహాను సమాధానం ఇచ్చెను. ఆ తరువాత దేవుని బిడ్డలారా, ఆలకించారు కదా. మొట్టమొదటిగా ప్రజలు వచ్చి అడిగారు బప్తిస్మ యోహాన్ని, అయ్యా ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు అంటున్నావు కదా, సరే మేము సిద్ధపడుతున్నాం, మాకు భయం వేస్తుంది. వాక్యం ఏమని చెప్పి దాని ముందు వచనాలు చదివితే ప్రభు వచ్చేసరికి 9వ వచనము 9వ వచనం చూస్తే, ఇదిగో వృక్షములను ఒకటి వేళ్లతో పెకలించి ఛేదించుటకు గొడ్డలి సిద్ధంగా ఉంది, మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతగును. అంటే ఈ వాక్యం వినేసరికి వాళ్ళకు బుద్ధి వచ్చేసింది. ఇదిగో మేము ఏం చేయాలి ప్రభు, ఇప్పుడు మీరు చెప్పండి. బప్తిస్మ యోహాన్ని అడుగుతున్నారు, ఇప్పుడు మీరు చెప్పండి, మేమైతే సిద్ధంగా ఉన్నాం, మీరు ఏం చెప్తే అది చేస్తాం. ఏం చెయ్యాలి అంటే అప్పుడు చెప్పారు బప్తిస్మ యోహాను. ఏం చేయమన్నారు? ప్రాక్టికల్గా ఆలోచించండి. 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇయ్యవలెను. నీ దగ్గర ₹1 ఉంది, నీకు ₹10 సరిపోతుంది. లేకపోతే నీకు దగ్గర ₹100 ఉన్నాయి, నీకు ₹10 సరిపోతుంది. మొత్తం ఇచ్చేకు.
లేదా 90 రూపాయలు, ఒక 10 రూపాయలు మిగిలిపోతుంది. అదే కాదు, డబ్బే కాదు, వస్తువులైనా సరే నీ దగ్గర వృధాగా పడి ఉంటుంది. అది పోయినా పర్వాలేదు, నీ ఇంట్లో నాశనం అయిపోయినా పర్వాలేదు, పాడైపోయినా పర్వాలేదు, మన ఇంటి నుంచి బయటికి రాదు. అది నేను అనుభవించకూడదు, వాడు అనుభవించకూడదు. అది నాకు నాకు ఎలాగ మేలు చేస్తుంది, సరే నేను దాన్ని వాడను, కానీ ఎదుటివాడికి లేదు అది. కానీ అది దాన్ని నేను ఎదుటివాడితో పంచుకోలేకపోతున్నాను. అంటే నీకున్నది కూడా ఇచ్చేమని చెప్పడం లేదు ప్రభువు. నీకు అధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీకు సరిపడినంత దేవుడు ఇస్తే పంచుకో. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఇట్స్ షేరింగ్. షేరింగ్ ఈజ్ కేరింగ్. మనందరికీ తెలిసినటువంటి మాటలే. దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుడు షేర్ చేసుకున్నాడు. ఏం పంచుకున్నాడు చెప్పండి? తన స్వభావాన్ని పంచుకున్నాడు, తన యొక్క రూపాన్ని పంచుకున్నాడు. పంచుకోలేదా? అతనికి ఏం బాధ? ఆయన యొక్క రూపం ఇవ్వడం, ఆయనలాగా నన్ను పాడు చేసేస్తారు, ఈ రూపంతో నాకే చెడ్డ పేరు తెస్తారా అని తెలిసినా సరే ఎందుకు పంచుకున్నాడు? అది ఆయన ప్రేమ. ఈ ప్రజలు తప్పులో ఉన్నారు, ఈ ప్రజలు నాశనం అయిపోతున్నారు అని తండ్రి దేవుడు ఏం పంచుకున్నాడు? తన కుమారుణ్ణి పంచుకున్నాడు. పంచుకోలేదా మనతోటి? మరియ తల్లి తన యొక్క రక్త మాంసాల్ని పంచుకొని తన కుమారుణ్ణి మనకి ఇచ్చేసింది. ఇది క్రిస్మస్ అంటే షేరింగ్. పంచుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటిది ఎదుటివానితో పంచుకుంటే అక్కడ ఆనందం దొరుకుతుంది, అక్కడ సంతోషం ఉంటుంది. అవునా కదా? మనం ఎవరికైనా సరే చిన్న సహాయం చేస్తే, అది వానిలో ఫలిస్తే ఎంతగా సంతోషపడతాం మనం. ఈరోజు ఎడ్యుకేషన్కి ఎవరైనా సరే ఒక పేదవానికి మనం సహాయపడితే, ఆ వ్యక్తి పైకి వస్తే మనం ఎంత సంతోషపడతాం, ఆనందిస్తాం. పంచుకోవడంలో సంతోషం ఉంది, ఇవ్వడంలో సంతోషం ఉంది. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలో సంతోషం ఉంది. అది మనం గుర్తించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందాలంటే మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, వాట్ యు గివ్ యు విల్ గెట్, వాట్ యు కెప్ట్ యు విల్ లూజ్. నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి పొందుకుంటావు, ఏదైతే నీతో దాచేసుకుంటావో అది కోల్పోతావు. అందుకని కదా దేవుడు, క్రీస్తు ప్రభు అన్నాడు ఏమని? అధికంగా ఉన్నవాడికే ఇంకను ఇవ్వబడుతుంది, ఏమీ లేనటువంటి వానికి ఉన్నది కూడా తీసేస్తాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో కొంత ఆశీర్వదించాడు, దీవించాడు. బాధపడడం కాదు, నాకు లేదు అని మనం చింతించడం కాదు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. పౌలు గారు అంటారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో, బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. నీకు ఉన్న దానితోటి సంతృప్తి చెందు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. ఒకరికొకరు మేలు నొనర్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకడు. ఇవియే దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు. దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఏమిటి? మాట మరొకసారి చదవండి మాస్టారు. ఒకరికొకరు మేలు వనర్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకడు. ఇవియే దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు. ఒకరికొకరము మేలు నొనర్చుకోవాలి, మేలు చేసుకోవాలి, పంచుకోవాలి. ఇది దేవుడు మనకి చెబుతున్నటువంటి మాట. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి కూడాను. తర్వాత 2 కొరింథీ పత్రిక, నువ్వు ఎంతగా ఇస్తావో దేవుడు నిన్ను అంత అధికంగా దీవిస్తాడు అన్నదానికి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. విత్తనములు కొలదిగా చల్లిన వానికి
కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. అంతే కదా, పిండి కొలది రొట్టె. రొట్టె. మనం ఎంతగా విత్తనములు చల్లుతామో అంత పంటను కోసుకుంటాం. దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకా వచనాలు చూడండి. ఆ కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్పవలెను. సంతోషముతో దానమునర్చు వారిని దేవుడు ప్రేమించును. విసుక్కొని వాడు వీడు చూస్తున్నాడా లేదా పేరుకి ఇచ్చేటువంటి వారిని దేవుడు దీవించడు. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందరు. అవసరమైన దానికంటే దేవుడు అధికంగా మనల్ని దీవిస్తానంటున్నాడు. అందుచేత క్రిస్మస్ వచ్చేసరికి అందరికీ ఎక్కువ ఖర్చులే ఉంటాయి, కాదనడం లేదు. కానీ ఇవ్వడంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఇవ్వడంలో దేవుడు దీవిస్తాడు అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. దేవుని బిడ్డలారా, 11వ వచనం చదవండి. మీరు సర్వదా ఉదార స్వభావులగునట్లు ఉదార స్వభావులగును అగునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. ఎప్పటికీ కూడా భాగ్యవంతులుగానే చేయును. మనం ఎప్పుడైతే ఉదార స్వభావం కలిగి ఉంటామో. భిక్షగానికి ₹1 కానీ ₹2 కానీ ₹10 కానీ మనం దానం వేస్తే ఏమని పోలుస్తాడు మనల్ని? నువ్వు దేవుడువయ్యా అంటాడు. దేవుని స్వభావం ఏంటి? ఇవ్వడం. దేవుని యొక్క లక్షణము పంచుకోవడం. దేవుని బిడ్డలారా, మనం పంచుకోవడంలో క్రైస్తవత్వాన్ని చూపించుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి బలిని సమర్పించుదాం. కానుకలు ఇవ్వడంలో వెనకంజ వేయవద్దు. దేవుడు మనల్ని అధికంగా దీవిస్తాడు. కానీ మనం ఎందుకనో వెనకపడుతూ ఉన్నాం? దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక రెండవదిగా, సాధారణ ప్రజలు వచ్చి అడిగారు, ప్రభు యోహాను గారు మేమేం చెయ్యాలి అని చెప్పినప్పుడు ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు సుంకరులు వచ్చి అడుగుతున్నారు. 3వ అధ్యాయం 12వ వచనము. ఆ తరువాత సుంకరులు బప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలెదు అని పలికెను. అన్యాయంగా ఎవరి దగ్గర మనం తీసుకోకుండా నీతి నిజాయితీలతో బతకమని ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఇక 3వది, రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపక, బలాత్కారముగా గాని అన్యాయారోపణ వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు. ఎవరిని మోసం చేయకండి చాలు. ఏ విధమైనటువంటి మోసమైనా సరే దేవుడు ఇష్టపడడు. అది దేనిలోనైనా సరే, నీ ఆస్తి పంపకంలో కానీ, నీ డబ్బు పంపకంలో కానీ, నీ ప్రేమలో కానీ, నువ్వు దేనిలోనైనా సరే మోసగించకండి చాలు. దేవుడు బాధపడతాడు. దేవుడికి ఇష్టం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత చివరిగా మరొకసారి ప్రభుని అడుగుదాం. ప్రభు, ఈ ఆనందాన్ని మేము పొందుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇంకా అందరము కూడా వ్యక్తిగతంగా ఒకరికొకరం అడుక్కుందాం, మనసులో అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ఏమని? ప్రభు, నేనేం చేయాలి చెప్పండి. ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవాలంటే నేనేం చెయ్యాలి? రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి. ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరింపండి. ఏంటిది? ఆలకించండి. టైం అయిపోయింది. ఇక ఎంత వేళ అయ్యిందో మీకు తెలుసు కదా. ఇప్పుడు ప్రభు వచ్చేటువంటి సమయం అయిపోతుంది కదా. దీనిని తప్పక ఆచరించండి. వాక్యం మనకు సెలవిస్తుంది. ఎస్, మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము
మరింత దగ్గరైనది. చూడండి, దగ్గర అయిపోయింది, సమయం దగ్గర అయిపోయింది. 3వ క్యాండిల్ వెలిగించాం. అంటే ఆ రోజు నేను మీకు అందరికీ కూడా హిస్టరీ చెప్పాను. క్రొవ్వొత్తులు వెలిగించి ఆ ప్రభుని రాకడ దగ్గర అవుతూ ఉందంటే క్రొవ్వొత్తులు ఒక్కొక్కటి వెలుగుతూ ఉన్నప్పుడు రోజులు గడుస్తున్నాయంటే ప్రభు వచ్చేస్తున్నాడు, సంతోషం, ఆనందం. సమయం అయిపోతుంది, ఆ ఉత్సాహం మనలో ఉండాలి. సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? తర్వాత వచనాలు. రాత్రి ముగే వచ్చినది, పగలు సమీపించినది, చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాటమునొచ్చుటకు ఆయుధములు ధరింతుము. చీకటి పనులను మానివేయండి, పగటికి సంబంధించినటువంటి పనులను చేయండి. మనకందరికీ తెలుసు చీకటి పనులు, వెలుతురులో చేసేటువంటివి ఏమిటి, చీకటిలో చేసేటువంటివి ఏమిటి, మనస్ఫూర్తిగా మనందరికీ తెలుసు నిజంగా మనం ఆలోచిస్తే. తర్వాత 13లో వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగియుందుము. వినోదముతో కూడిన విందులు గాని, ఆలకించండి, వినోదముతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాలసత్వము కానీ, అసభ్య ప్రవర్తన గాని, అసభ్యవర్తన కానీ, పొట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. దీనికి బదులుగా మనం ఏం చేయాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయడు. ప్రభువుని ధరించండి, ప్రభుని యొక్క లక్షణాలను ధరించండి అని ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు వచ్చేటువంటి సమయం అయింది కాబట్టి నీ బాధ్యతను నువ్వు సక్రమముగా నెరవేర్చాలి. ప్రభు వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావు అంటే, ఇదిగో ప్రభు నువ్వు అప్పచెప్పినటువంటి బాధ్యతను నేను నెరవేరుస్తూ ఉన్నాను, నువ్వు చెప్పనటువంటిది నేను చేయడం లేదు, నువ్వు చెప్పింది మాత్రమే చేస్తున్నాను. నీ బాధ్యత ఏమిటి? ఒక తల్లిగా నీ బాధ్యత ఏమిటి? ఒక తండ్రిగా నీ బాధ్యత ఏమిటి? ఒక కుటుంబ యజమానురాలుగా, లేకపోతే ఒక సంఘానికి పెద్దగా, ఒక సంఘములో ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి? నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటి? దేవుడు వచ్చేసరికి నీ బాధ్యతను నువ్వు సరిగా నెరవేరుస్తూ ఉన్నావా? అందుకని మనం చూస్తాం మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో 19వ వచనం నుండి ఉన్నటువంటి వచనాల్లో దాని యొక్క వృత్తాంతాన్ని మీకు తెలియచేస్తాను, ఆలకించండి. సేవకుని యొక్క కర్తవ్యం. ఒక యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోతూ ఉంటే యజమానుడు బాధ్యతను అప్పచెప్పాడు ముగ్గురు సేవకులకిని. ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకరికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళాడు. బాధ్యతను అప్పచెప్పాడు. 2 సేవకులు బాధ్యతను సరిగా నెరవేర్చారు, ఒకడు మాత్రము విఫలమైపోయాడు. వాడికి పట్టినటువంటి గతి ఏమిటి? రాజు వచ్చేస్తున్నాడు, ఆ యజమానుడు వచ్చేస్తూ ఉన్నాడు. యజమానుడు వచ్చేసరికి సేవకుడు ఎవరైతే బాధ్యత కలిగి తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడో వారిని నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు భాగ్యవంతుడివై ఉండు దీవించాడు. ఎవడైతే బాధ్యతను సరిగా నెరవేర్చలేదో అతను ఏమన్నాడు? ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయువాడినని నీకు తెలుసు కదా, నేను నాటని చోట పంట కోయిన వాడినని నీకు తెలుసు కదా, నేను ఎటువంటి వాడునో. అయినప్పటికీ నువ్వు ఎంత బద్ధకంగా ఎలాగున్నావు? అయినప్పటికీ నీ కార్యం చేయకుండా, నీ సేవ నువ్వు చేయకుండా, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఎందుకు ఇంత సోమరిగా బ్రతికావు? నీకు తెలుసు కదా దేవుడు ఎంత గొప్పవాడో, నీకు తెలుసు కదా దేవుడు ఎంత శక్తివంతుడో. నీకు తెలియదా దేవుడు కోపగించుకుంటే ఏమవుతుందో? నీకు తెలుసు కదా దేవుడు ఎంత గొప్పవాడో కూడా. అయినప్పటికీ మనం ఏం చేస్తాం? ఆ చివరి సేవకుడు వలె బాధ్యతారహితంగా, ఎటువంటి మనకి బాధ్యత లేదు, నాకెందుకు, నేను పడుకుంటాను, నా ఇష్టం, నేను సోమరిగా ఉంటాను, నా ఇష్టం, నా బద్ధకం అని ఉంటే రేపు ప్రొద్దున్న దేవుడు అమాంతంగా వస్తాడు, పరిశీలిస్తాడు. యోగ్యంగా ఉంటే దీవిస్తాడు, అయోగ్యంగా ఉంటే పట్టినటువంటి గతిది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి, గురువులుగా మాకు, అమ్మగారులుగా వారికి, కుటుంబ యజమానురాలుగా, కుటుంబంలో పిల్లలుగా మీ బాధ్యతలను దేవుడు మీకు ఇచ్చాడు.
వాటిని సక్రమంగా నెరవేర్చండి చాలు, దేవుడు సంతోషపడతాడు. తర్వాత మీకున్నటువంటి బాధ్యత దేవుడు కూడాను ఒక బాధ్యతగా స్వీకరించండి. దేవునిని ఒక బాధ్యతగా స్వీకరించండి. ఆయనకి మనం చేయవలసినటువంటి సేవ చెయ్యండి, దేవుడు సంతోషపడతాడు. అది కూడా ఒక బాధ్యతే. నేను నా కుటుంబము, నేను నా ఉద్యోగము, నేను నా వ్యాపారము, నేను నా పని అనుకొని దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకండి. దేవుడు కూడా ఒక బాధ్యతే. గుర్తుపెట్టుకుందాం, దేవునికి చేయాల్సినటువంటి పని, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇచ్చేద్దాం, అధికంగా దీవించబడదాం. దేవుడు వచ్చేసరికి మనం సిద్ధంగా ఉంటే ఆనందభరితులను చేస్తాడు. సంతోష ఆనందాలతో ఐశ్వర్యముతో మనము కలకాలము జీవిస్తాము. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.